కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రతిపక్ష పార్టీ నేతలతో కుమ్మక్కై ఒక పథకం ప్రకారం సోషల్ మీడియా వాట్సాప్ వేదికగా చేసుకుని కొంతమంది పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీటీసీ కలవకూరి రమణ మీడియాకు విడుదల చేసిన వీడియోలో ప్రసంగించారు. పోరుమామిళ్ల మండలం రంగసముద్రం ఎంపీటీసీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ప్రజల సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన యువకునిగా నా ప్రజా ప్రయాణంలో నా ఆదర్శం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, నా ప్రేరణ గౌరవనీయులైన విజయమ్మ, నా మార్గదర్శకుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డిపై ఇటీవల కొంతకాలంగా సోషల్ మీడియా వాట్సాప్ వంటి వేదికల్లో 9642683683 అనే నెంబర్ నుండి నా పేరు మీద, మా నాయకుడు రితేష్ రెడ్డి పేరు మీద తప్పుడు ఆరోపణలు, దురుద్దేశపూర్వకమైన అబద్దపు ప్రచారాలు జరుగుతున్నాయని, రితేష్ రెడ్డి నా దగ్గర నుండి లేదా ఇతరుల దగ్గర నుండి డబ్బులు తీసుకున్నారని, భూకబ్జాలు చేశారని తెచ్చారని, వైఎస్సార్ పార్టీ నాయకుల దగ్గర డబ్బులు తీసుకున్నారని నిరాధారమైన అసత్యమైన వార్తలను సృష్టించి సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తూ మా నాయకుడి గౌరవాన్నే కాదు మా పార్టీ పరువు, మా ప్రజాసేవ విలువలను కూడా దెబ్బతీసే చర్య నేను భావిస్తున్నాను. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారం, నైతికత లేని దుష్టకర్మలను పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించక తప్పదు. నేను పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ వద్ద అధికారికంగా ఫిర్యాదు చేశాను. ఈ తప్పుడు ప్రచారానికి బాధ్యులైన వారిని గుర్తించి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుగా పత్రికా మిత్రులకు నమస్కారం. ఈరోజు నేను ఒక విషయం పైన చర్చించాలనుకున్నాను. అదేంటంటే, ఈ మధ్యకాలంలో గత 5 రోజుల నుండి ఒక IVR కాల్స్ వచ్చాయి. ఆ IVR కాల్స్ వచ్చిన తర్వాత ఒక అజ్ఞాత వ్యక్తి ఒక మెసేజ్ను టైప్ చేసి సోషల్ మీడియా వేదికగా దాన్ని ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అది ఎక్కడ స్టార్ట్ అయింది, అది ఎక్కడ జరుగుతుంది, అసలు ఎవరు పెట్టారనే తెలీదు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో వచ్చి చెప్తే మేము తెలుసుకుంటాం. అదేవిధంగా ఈరోజు కలవకూరి రమణ రంగసముద్రం 1 ఎంపీటీసీ అని నేను రితేష్ రెడ్డి గారికి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చానని చెప్పి అదేవిధంగా ప్రచారం జరుగుతూ ఉంది. కానీ నేను కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరో, ఈరోజు అలాంటి ఆరోపణలు చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ధైర్యంగా నేనే మెసేజ్ పెడుతున్నానని చెప్పి పెట్టాలి. అలా పెట్టకుండా ఎక్కడో ఒక మెసేజ్, అది కూడా అన్నోన్ నెంబరు, ఈ రాష్ట్రం నెంబర్ కాకుండా వేరే రాష్ట్రం నెంబర్తో ఒక మెసేజ్ టైప్ చేసి ఇలా బురద చల్లడం అనేది అసలు అంత అసాంఘిక చర్య అని చెప్పి నేను ఈ సందర్భంగా విమర్శిస్తా ఉన్నా. అదేవిధంగా నేను రితేష్ రెడ్డి గారికి ఎటువంటి డబ్బులు సింగిల్ పైస్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇది వాస్తవం. సో ఇలా తప్పుడు ప్రచారాలు నేనే కాదు కానీ చాలా మంది ఈ పోరుమామిళ్ల మండలం, కాశీనాయన, కలసపాడు మండలాల్లో డబ్బులు ఇచ్చారు అని చెప్పి పుకారు జరుగుతూ ఉంది. అది అబద్ధం. సో అలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు గాని నాయకులు గాని నమ్మవద్దని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నా. ఇది నాకై నేను ఇస్తున్నటువంటి ప్రెస్ మీట్ మాత్రమే. ఈరోజు ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల కొందరు తెలియని అమాయక ప్రజలు నమ్మే ఛాన్స్ ఉంది. అలా నమ్మి మోసపోవద్దని చెప్పి నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు బద్వేల్ నియోజకవర్గం పైన వస్తున్నటువంటి అసత్య ప్రచారాలు అయితేనేమి, కొన్ని రూమర్స్ క్రియేట్ చేసి ఈ సొసైటీలోకి వదిలినారు. ఈ సొసైటీలో ఉన్నటువంటి ప్రజలు ఏమవుతున్నారంటే ఏదొచ్చినా కూడా దాని గురించి చర్చ పెట్టిన సమయంలో వాళ్ళు దూరేది ఇది వాస్తవం అని ప్రూవ్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అంత ఈజీ కాదు, అంత వాస్తవం కాదు. అధిష్టానానికి అన్ని విషయాలు తెలుసు. ఈ నియోజకవర్గాన్ని పాలించగల, అదే విధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చగల సత్తా ఉన్నటువంటి ఏకైక ఫ్యామిలీ బిజ్వేముల ఫ్యామిలీనే. అది రితేష్ రెడ్డి గారు, విజయమ్మ గారు అయితే మాత్రమే సాధించగలరు. దానిపైన ఎటువంటి అనుమానాలు, ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి ఇలాంటి రూమర్స్ మా పైన మేము డబ్బులు ఇచ్చామని వచ్చినటువంటి అబద్ధపు ప్రచారం ఎక్కడైనా జరిగితే దాన్ని నమ్మొద్దు. డైరెక్ట్ నాకే ఫోన్ చేయొచ్చు, నేనే చెప్తా. అట్లా ఇబ్బంది ఏం లేదు. నేను అందుబాటులోనే ఉంటాను.
సో నాకే ఫోన్ చేయండి. ఈ తప్పుడు ప్రచారం వల్ల ఏదో ఈ తప్పుదారులు తీసుకెళ్ళడానికి కార్యకర్తల నాయకులను జరుగుతున్నటువంటి ఇది కుట్రే. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ముందు రాబో కాలంలో ఇట్లాంటి అన్నింటికి కూడా సమాధానం చెప్తాం కూడా, ఘాటుగా సమాధానం చెప్తాం. థ్యాంక్ యూ అనండి.